ఇక విశ్లేషకులు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, విదేశాంగ శాఖ చెప్తుందేమో పర్యటన షెడ్యూల్ సీఎం హోదాకు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర సీఎం ఏమో కావాలనే గుజరాత్ సీఎంకి వాళ్ళు అనుమతులు ఇచ్చినప్పుడు తెలంగాణ సీఎంకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడులన్నీ కూడా గుజరాత్కు మళ్లించుకోవడం కోసము ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడుతోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. సో అంటే ఇక్కడ పొలిటికల్ సమస్యగా చూడాలా దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉందా, లేదు అని అంటే ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ సమస్య కాబట్టే కేంద్రం అనుమతి నిరాకరించిందా? మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు ప్రోటోకాల్ సంబంధించి రేవంత్ రెడ్డి గారి టూర్ గురించి తగినంత ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తారు. ఆ వెంటనే అదే విదేశాంగ శాఖ మీ హోదాకు తగినట్టుగా లేదు, మీ హోదా ఇలా ఉండాలి, టూర్లు ఇలా ఉండాలి, మెలోడీ చాక్లెట్లు పంపించాలి, ప్రధానమంత్రి స్థాయి అది అని చెప్పేసి ఇట్లాంటి గైడ్ లైన్స్ ఇచ్చుంటే రేవంత్ రెడ్డి గారికి అసలు ఆ టూరే పెట్టుకొని ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదు కదా. ఇప్పటికైనా ఏ హోదా, ఎవరికి ఏ హోదా ప్రకారం ఎటువంటి అనుమతులు ఇచ్చారు అనేటువంటిది విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్తే మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దానికి అనుగుణంగా పాటిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లేదా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఇద్దరు మరి అమెరికా వెళ్ళారు. లోకేష్ గారు అయితే కొరియా కూడా వెళ్ళారు. మరి వీళ్ళందరికీ వచ్చినటువంటి అనుమతులు, వాళ్ళకు ఉన్నటువంటి మరి ప్రోటోకాల్స్ అటువంటివే కదా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపాదించింది. అందుకని ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైందే. గతంలో కేరళ ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్తానని చెప్పారు. దేనికి విదేశాలకు వెళ్తా అన్నారు? అక్కడ సంభవించినటువంటి ప్రకృతి విలయాలకు విదేశాల్లో ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి మలయాళీలకు పెద్ద ఎత్తున మేము విరాళాలు ఇస్తాము, మీరు రండి, కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని ఇన్వైట్ చేస్తే విదేశాల్లో మనం విరాళాలు తీసుకోవడం మన దేశ హోదాకి భంగకరం అనేటువంటి పేరుతోటి అప్పుడు పినరాయి విజయన్కి అనుమతి నిరాకరించింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్కి రాజకీయ కారణాలతో అదే విధమైనటువంటి అనుమతిని ఇంకొక సాటితోటి ఉంచారు. మరి మిగతా ముఖ్యమంత్రులకి, బీజేపీ ముఖ్యమంత్రులకి లేకపోతే బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళకి ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, మరి నరేంద్ర మోడీ గారు దాదాపు 100కు పైగా సెంచరీ కొట్టారు. ఏమి సాధించారు? ఆయన హోదాకు తగినట్టుగానే ఇటలీ ప్రధాని మెలోడీ చాక్లెట్లు ఇచ్చి ఎంత అభాస్ పాలయ్యారో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యావత్ మీడియా కూడా చూసింది కదా. మరి ఆ నిర్వాహకం సంగతి ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా మరి అదే విదేశాంగ శాఖ లేకపోతే అదే కేంద్ర ప్రభుత్వం చూడాలి. అందుకని ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. నాకు అర్థమైన మేరకు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించడం, ఆ విధంగా వాళ్ళ కలయిక కనుక జరిగితే అది డొనాల్డ్ ట్రంప్కి కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్తో పాటు నాకు గనక అధికారం ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతానని చెప్పేసి అదే జోహ్రాన్ మమ్దానీ చెప్పాడు. ఆ నెతన్యాహుకి జిగిని దోస్తు, ఆ ట్రంప్కి జిగిని దోస్తు నరేంద్ర మోడీ గారు. అటువంటి జోహ్రాన్ మమ్దానీని కలిస్తే వాళ్ళకి ఎక్కడికి ఆగ్రహం వస్తుందో అనేటువంటి కారణం తప్ప దీనిలో మిగతా విషయాలన్నీ టెక్నికల్ గా చెప్పేటువంటి కారణాలు. దేశాంగ శాఖ ఏమన్నా వాడు చెప్పినంత వేద ప్రమాణం అది. అనేక అంశాల మీద మాట్లాడలేదు. భారతదేశానికి లేదా ప్రధానమంత్రి హోదాకి అవమానకరంగా డొనాల్డ్ ట్రంప్ వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు, లేదా అమెరికా వివిధ సందర్భాల్లో నివేదికలు ఇచ్చినప్పుడు మరి ఇదే విదేశాంగ శాఖ ఎందుకు మౌనంగా ఉంది అంటే అదే ఆత్మగౌరవం. అందుకని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పర్యటన వెనకాల, రద్దు వెనకాల రాజకీయ పరమైనటువంటి కారణాలు ఉంటాయి. ఇక పెట్టుబడులు